అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనం హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండి. నేను వీడియోలో అయితే అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోని చూడడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ని అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ చూడొచ్చండి, ఇంటి ముందు అయితే మనకి 50 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎవరైతే మనకి పెద్ద హిల్ చూస్తున్నారో వాళ్ళకైతే చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చండి, ఇలా మనకైతే గేట్ దగ్గర ఆర్చ్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది మన పిల్లర్స్కి. ఇదంతా కూడా పార్కింగ్ అండి. మనకి 2 కార్ పార్కింగ్స్ వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా పార్కింగ్ అండి. మీరు చూడొచ్చు, పిల్లర్స్ కూడా మనకి డిజైన్స్ టైప్ కానీ చాలా బాగా అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఓపెన్ ప్లేస్ అయితే పార్కింగ్ చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అండి పార్కింగ్లో. ఇదంతా కూడా మనకి మార్బుల్స్ అయితే వాడారండి పార్కింగ్లో. ఫ్లోరింగ్ అయితే మనకి ఇది 185 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి హౌస్. ఇక్కడ వచ్చి చూడొచ్చు, సెట్ బ్యాక్స్ ఉంది. మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. మనకి స్టేర్ కేస్ కింద వాష్రూమ్ కూడా ఉందండి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. అలాగే 185 స్క్వేర్ యార్డ్స్లో ఉంది హౌస్. ఇక్కడ అంతా చూసుకోవచ్చండి, పార్కింగ్లో ఫాల్ సీలింగ్ మనకి చాలా బాగా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా మనకి ఇదే టైప్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే హౌస్ ముందు సిట్అవుట్ ఏరియా కూడా ఇదే స్పేస్ అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి. మనం ముందు చూసుకుందాం అది కూడా. ఇక్కడైతే మనకి డోర్స్ ఉంది, డోర్ ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో. మనకైతే ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి, అవి అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా హాల్. ఇక్కడ చూడొచ్చండి, హాల్ అయితే మనకు చాలా స్పేసెస్గా ఉందండి హాల్. ఇక్కడ చూసుకోవచ్చండి, ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే వాడారు. ఇదంతా కూడా హాల్ అండి. మనకి టోటల్ 3000 SFT వచ్చిందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఇక్కడ చూడొచ్చండి, మనకైతే హాల్లో ఫాల్ సీలింగ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంతే మనకు అటు సైడ్ అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇదంతా కూడా హాల్ అనుకోవచ్చు. మనకైతే ఎంట్రీ డోర్ ఇది కూడా. మనకి హౌస్ డైమెన్షన్ వచ్చేసి 22.5 ఇంటూ 74 ఉందండి. మనకి రోడ్ ఫేస్ అయితే 22.5, డెప్త్ అయితే 74 ఉంది. రోడ్ ఫేస్ అయితే మనకు కొద్దిగా తక్కువ ఉందండి ఈ హౌస్కి. అలాగే మనకి ఈస్ట్ ఫేస్ అండి, ఏదైతే గేటు ఇటు ఈస్ట్ ఫేసే ఉంది. అలాగే మెయిన్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఫేసే. ఇక్కడైతే చూడొచ్చండి, ఓపెన్ కిచెన్ ఇదంతా కూడా. మనకి ఇక్కడైతే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. మనకి కిచెన్లో నుంచి డైరెక్ట్ స్టేర్ కేస్ కింద వాష్రూమ్కి అయితే డోర్ ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. మన గ్రానైట్ ప్లాట్ఫామ్తో కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎల్ షేప్ అయితే డిజైన్ ఉంది మనకి. కిచెన్ చూడొచ్చు, టైల్స్ అయితే యూజ్ చేశారు చాలా బాగా. ఇక్కడంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి ఇదంతా. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. మనకి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి 4 BHK హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఉంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా కామన్ బాత్రూమ్. మనకి ప్లంబింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉందండి, అదైతే మనకి ఫినిషింగ్ చేసి కంప్లీట్ చేసి ఇస్తా అంటున్నారు. ఇక్కడ వీళ్ళైతే ఫాల్ సీలింగ్స్ అయితే లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చూడవచ్చు, మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. ఇక్కడ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇది. మనకి లో రూఫ్ స్పేస్ కూడా మాస్టర్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ హౌస్ అయితే మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అలాగే మనకి హౌస్ ముందు 50 ఫీట్ రోడ్ ఉందండి. మనకి 50 ఫీట్ రోడ్ అయితే హౌస్ ముందు ఉంది అవైలబుల్గా. మనకి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్ చూసుకోవచ్చు మీరు.
ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేదా మీరు మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా నంబర్కి అయితే కాల్ చేయొచ్చు. హౌస్ అయితే 100% వాస్తులోనే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి రెడీ టు ఆక్యుపై హౌస్. ఓన్లీ చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అలాగే మనకి హౌస్కి వచ్చేసి నియర్ బై యాక్టివిటీస్ చూసుకుంటే మనకి షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, అలాగే రైల్వే స్టేషన్, కొంపల్లి సర్కిల్ కూడా చాలా నియర్ బైలో ఉంటాయి హౌస్కి అయితే. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి సిట్అవుట్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చూడొచ్చు. మనకి వెంటిలేషన్ కూడా 50 ఫీట్ రోడ్ కాబట్టి చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి హౌస్కి. ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా డోర్ ఎలివేషన్. అలాగే మనకి టెర్రస్కి అయితే స్టెప్స్. ఇది ఒకసారి మళ్ళీ చూసుకుంటే మనకి సిట్అవుట్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకి డోర్స్కి అయితే కొంచెం పాలిషింగ్ వర్క్ నడుస్తుంది, అదే ఫినిషింగ్ వర్క్లో నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా హాలు. ఈ హౌస్కి అయితే బోరు 950 ఫీట్ వేయడం జరిగిందండి. మనకి 180లోనే ఫుల్ వాటర్ వచ్చాయని చెప్తున్నారు. 6000 లీటర్స్ మనకి సంపు ఉంది, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ. ఇదంతా కూడా చూడొచ్చండి. ఇదంతా కూడా హాల్ ఫస్ట్ ఫ్లోర్లో. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏదైతే స్పేస్ ఉందో అది కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో తీసుకోవడం జరిగింది కాబట్టి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ మోడల్, అదే సేమ్ సైజ్లో ఉంది. ఇక్కడ అంతా కూడా మనకి టీవీ పాయింట్ అన్నీ చూసుకోవచ్చు. ఇదంతా కూడా టీవీ పాయింట్. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అండి. మనకి పూజా రూమ్ పక్కనే మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా మనకి కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. అలాగే కిచెన్ బ్యాక్ సైడ్ అయితే మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. అలాగే మనం ఇంకొకసారి హౌస్ డీటెయిల్ చూసుకుంటే ఇది మనకి 185 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ఇది ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది 3000 ఎస్ఎఫ్టీ వచ్చిందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. మనకి హౌస్ లొకేషన్ వచ్చేసి నియర్ బై కొంపల్లి అండి. మనకి అల్వాల్ బొల్లారంలో ఉందండి. జస్ట్ 2 కిలోమీటర్స్ ఆఫ్ కొంపల్లి సర్కిల్లో ఉంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి. వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉంది. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హౌస్కి. అలాగే 22.5x74 ఉందండి మనకి హౌస్ డైమెన్షన్. 22.5 రోడ్ ఫేస్ ఉంది. డెప్త్ వచ్చేసి 74 ఉంది. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. మనకి కలర్స్ అయితే కంప్లీట్ కాలేదండి. ఓన్లీ సింగిల్ కోట్ మాత్రమే వేశారు. సెకండ్ కోటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. దీంట్లో మనకి ఫుల్ ఆఫ్ కోటింగ్ అయితే సెకండ్ పెండింగ్ ఉంది. ఇంకా టోటల్ G+1 అండి, 4 BHK. హౌస్ కాస్ట్ వచ్చేసి 1,75 లాగా చెప్తున్నారండి. 1,75,00,000 అయితే చెప్తున్నారు. నెగిషియబుల్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చండి, మనకైతే అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తారండి. మున్సిపల్ వాటర్ అయితే మనకి ప్రజెంట్గా ఉంది, అవైలబుల్గా ఉంది. డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయి ఉందండి. హౌస్ ముందు 50 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. హౌస్కి అయితే 75% అయితే బ్యాంక్ లోన్ అవైలబుల్గా ఉందండి. డిపెండ్ ఆఫ్ యువర్ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడైతే సెల్ఫ్ చూడొచ్చండి, మనకైతే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, మీరు ఎంత స్పేషియస్గా ఉందో చూడొచ్చండి చిల్డ్రన్ బెడ్రూమ్.
మనకి ఫాల్ సీలింగ్తో లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు.